యెస్ సార్. సో, ఇప్పుడు ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఒక చమురు కొనుగోళ్ల విషయమనే కాదండి, ఏదైనా గూడా ఒకే ప్రాంతం మీద, ఒకే దేశం మీద ఎక్కువగా డిపెండ్ అయితే ఇలాంటి పరిణామాలు ఏ దేశమైనా ఎదుర్కొంటుంది కాబట్టి దీన్నొక గుణపాఠంగా మనం తీసుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. 7 ఏళ్ల కిందట చైనా అమెరికా భయాన్ని అమెరికా ఇటువంటి చేస్తదని ఊహించి వాళ్ళు దరిదాపు 7 ఏళ్ల కిందనే డొమెస్టిక్ ప్రొడక్షన్ వ్యూహాన్ని అనుసరించారు. ప్రొడక్షన్ చైనాలనే, డిమాండ్ చైనాలనే, ఇతర దేశాల మీద ఇటువంటి టారిఫ్లు ప్రయోగిస్తుందని. దాంతో ఇప్పుడు చైనాని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది. 7 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ వ్యూహాన్ని అమలు జరుపుతున్నారు. కేవలం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యూహం కాకుండా వాళ్ళ దేశంలో డొమెస్టిక్ డిమాండ్ ఉండే విధంగా వ్యూహాన్ని మార్చుకోరు. మనం కూడా రానున్న కాలంలో సెల్ఫ్ సఫిషియన్సీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు మోడీ అంటున్నాడు, మన దేశంలో తయారైన కొనండి, మన దేశంలో తయారైన కొనండి, ఇతర దేశాల టూర్లు పోవద్దు, ఇతర దేశాల నుంచి దిగుమతులు మినిమైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆ వ్యూహంలో భాగం. కానీ మనం ఇప్పుడు మేల్కొన్నాం, వాళ్ళు 7 ఏళ్ల నుంచి అమలు జరుపుతారు. కాబట్టి ఈ విషయంలో మన రీసెర్చ్ కానీ లేకపోతే మన ఓరియంటేషన్ కానీ మారాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇప్పుడు రాండ్ పాల్ వంటి దిగ్గజ నేతలే ఇప్పుడు ట్రంప్ విధానాలని వ్యతిరేకించారు. సో, ఈ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి. మరి అయినా కూడా ఎందుకు ట్రంప్ ఇలాంటి విధానాలని చాలా ముక్కుసూటిగా తీసుకెళ్ళిపోతున్నారు? ట్రంప్కున్న నమ్మకం. ఎందుకంటే దరిదాపు ఇవాళ ఆ మేజర్ ఇంపోర్టెడ్ ఎకానమీ అమెరికా. టారిఫ్లను బెదిరించేది అందుకే. వాళ్ళు కొంటుర్రు, మిగతా దేశాలు అమ్ముతుర్రు. మెక్సికో సర్ప్లస్లే ఉంది అమెరికాతో పోలిస్తే, కెనడా సర్ప్లస్లే ఉంది, చైనా సర్ప్లస్లే ఉంది, ఇండియా సర్ప్లస్లే ఉంది, ఇంకా కొన్ని దేశాలు సర్ప్లస్ ఉన్నాయి. అంటే అమెరికా ప్రధానంగా దిగుమతి దేశంగా ఉంది. వాళ్ళు దిగుమతి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బెదిరిస్తే మన ఎగుమతులు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి, మనం క్రైసిస్లకు లోనవుతాం. దాంతో ఈ దేశాల్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులంట అమెరికాకు వచ్చి అమెరికాలో ఇండస్ట్రీలు నెలకొల్పుతారనేది దాని ఆకాంక్ష. అది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి వాటికి. ఈ మధ్య చైనాలో ప్రొడ్యూసర్స్ని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు చైనా వదిలిపెట్టి ఇండియాకు వస్తాం అనుకుంటున్నారు, మరి ఎందుకు రావట్లేదని అడిగితే వాళ్ళు 2 కారణాలు చెప్పారు. ఒకటి, మేము ఇండియా వస్తే కూడా ఇండియాలో ఉత్పత్తి చేస్తే మళ్ళీ మూలధన సరుకులు, ముడి సరుకులు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, అందుకే రాలేకపోతున్నాం అనేది ఒకటి. అంటే ఇండియా వస్తే కూడా చైనా నుంచి మళ్ళీ ముడి సరుకులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, అందుకే ఇండియా రాలేకపోతున్నది ఒక మాట చెప్పారు. రెండవది, చైనాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేదు, అందుకని అది కూడా అసౌకర్యం అని చెప్పేసి రావట్లేదని వాళ్ళు 2 కారణాలు చెప్పారు. ఇప్పుడు అమెరికా కూడా ఇండస్ట్రీలు అంతా ఈ టారిఫ్లు చూసి పారిపోయి అమెరికాలో ఇండస్ట్రీస్ పెడతారని ట్రంప్ యొక్క అంచనా. కానీ అది అట్లా క్యాపిటల్ పోయి అమెరికాలో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలంటే అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులన్నీ అధిగమించిపోవాలి. గత ఏడాదిగా ఈ ప్రయత్నం చేస్తున్న ట్రంప్ పెద్దగా గుర్తించదగినటువంటి మార్పు రాలే. సో, ఇప్పుడు భారత్ ముందు 3 మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి, రష్యన్ ఆయిల్ తగ్గించడం, అమెరికాతో మినహాయింపులు కోరడం, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచడం. ఈ మూడింట్లలో ఏది వ్యూహాత్మక పరిణామం అంటారు? మనం ఆల్రెడీ ఈ మూడింటిని అమలు జరుపుతున్నాం. మనకు మొన్న వచ్చిన క్రైసిస్ తోటి, ఇరాన్ యుద్ధంలో వచ్చిన క్రైసిస్ తోటి మనం దిగుమతి చేసే దేశాల సంఖ్య ఒక్క రష్యానో లేకపోతే ఒక ఇరానో లేదు, 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవడానికి ఒక మార్గం, అది అనుసరిస్తున్నాం. దాన్ని మరింతగా ఆలోచించాలి. ఇక మీరు చెప్పిన రెండో పరిష్కారం, రష్యా నుంచి తగ్గించుకుంటారు. ఎట్లాగ తగ్గించుకుంటారు? టారిఫ్ల భయానికి తగ్గించుకుంటారు. అది 15% దిగుమతి చేసుకోవచ్చు అన్నారు. అందుకని 15 or 20 మొత్తం మీద ఇవాళ ఉన్నటువంటి 50% నుంచి అది 25%, 20% తగ్గించుకుంటారు. అది ఖాయంగా చేస్తారు. గతంలో కూడా అటు చేశారు. అమెరికా బెదిరిస్తే ఇప్పుడు కూడా చేసే స్థితిలో ఉంది. మూడోది, మనం అమెరికాను రిక్వెస్ట్ చేయటం అంటే ఇవాళ అమెరికా ఏ దేశాన్నైనా బెదిరించే స్థితిలో ఉంది. ఇప్పుడు మనకు అమెరికాకు బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఫైనల్ కావడానికి అనేక బెదిరింపులు చేస్తుంటాం. వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్షన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి అంటుంటాం. ముఖ్యంగా సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, ఆ తర్వాత ఇటువంటి 2-3 ఎగుమతి చేసుకోవాల్సి అంటారు. ఇక్కడ రైతాంగం ఉద్యమం, మన ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమంతో మన కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది వాటికి అగ్రి చేయాలంటే. ఇక్కడ రైతాంగం ఊరుకోరు, రైతాంగం మూతపడుతుంది, వ్యవసాయం మూతపడుతుంది. ఎందుకంటే అమెరికాలో ఒక సౌలభ్యం ఉంది, రైతులకు అయ్యే ఖర్చులు 50% సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు ఎగుమతి చేస్తే మళ్ళీ ఎగుమతి సబ్సిడీ కూడా ఇస్తారు అమెరికా. మనకు అటువంటి అవకాశం లేదు. కాబట్టి మన రైతులు మూలన పడతారు వాళ్ళ తక్కువ ధరతో వస్తే. కాబట్టి అగ్రిమెంట్ పోస్ట్ పోన్ అవుతా ఉంది. తర్వాత ఇంకో ఆరోపణ కూడా వస్తుంది, కానీ ఇథనాలు పెట్రోల్ కలుపుతాం అనే దానికి కారణం అమెరికా
మనం రైతాంగం అపోజ్ చేస్తుంది కాబట్టి, మొక్కజొన్నని సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి మనం అపోజ్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళే అక్కడే ఇథనాల్గా మార్చి పెట్రోల్ కలిపి పంపితే ఇథనాల్ సప్లై చేస్తే మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ ఉద్దేశంతో ఇథనాల్ని పెట్రోల్ కలుపుతారని ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు ఇప్పుడు అది ఆరోపణల చర్చలనే ఉంది. అది ఎంతవరకు నిజం అటువంటిది ముందు ముందు వెళ్తుంది. కాబట్టి అమెరికా ప్రెజరైజ్ చేస్తుంది, ఒకటి కాకపోతే ఒకటి ప్రెజరైజ్ చేస్తుంది. అందుకని వీటికి ఆల్టర్నేటివ్గా, బెదిరింపులకు ఆల్టర్నేటివ్గా మన ఎఫిషియన్సీని పెంచుకోవటమే, మన ఎకానమీని పటిష్టంగా పెంచుకోవటమే, దాంట్లో డొమెస్టిక్ ప్రొడక్షన్, డొమెస్టిక్ డిమాండ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ టారిఫ్ వివాదం అనేది భారత్ అమెరికా సంబంధాలను కేవలం వాణిజ్య అంశానికి మాత్రమే పరిమితం చేస్తుందా, లేదంటే రక్షణ, అలాగే ఇండో పసిఫిక్, చైనా వ్యూహాలపై కూడా ప్రభావం పడుతుందా? అంటే అట్లా కాదు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కాకుండా మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గతంలో అయితే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు 70% సోవియట్ నుంచి దిగుమతి చేసుకుంటే మిగతా 30% మిగతా ప్రపంచ దేశాల నుంచి మనం డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. రాను రాను మారి టెక్నాలజీ మారుతుంటే ఇవాళ రష్యా నుంచి దిగుమతి చేసుకునేది 30%. ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఇతర ఉపయోగించుకున్నప్పుడు 28% ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు సోవియట్ ఉన్నప్పుడు అమెరికా నుంచి 3% దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇవాళ 23% చేసుకుంటున్నాం. అంటే రష్యా నుంచి 30%, 28% ఫ్రాన్స్ నుంచి, అట్లాగే 23% అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీ మారుతుంది. 5th జనరేషన్ నుంచి 6th జనరేషన్ ప్రవేశిస్తున్న ఈ ఆయుధాల ఉత్పత్తి ఎక్కడ సాఫిస్టికేటెడ్ ఉంటే ఎక్కడ లేటెస్ట్ టెక్నాలజీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆయుధాలు మనం దిగుమతి చేసుకునే ఎక్కువనాయి. కాబట్టి వాడి టారిఫ్ మన మీద పనిచేసేది ఏమి లేదు. కానీ ఇతర దేశాలతో ఉన్నటువంటి వాటిల్లో కొంత తొందరపడి మనం ఇంకా బయలుదేర